హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నిఖిల్ రెడ్డి. ఆయన ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, అలాగే స్టార్టప్ కంపెనీ రన్ చేస్తున్నారు, అండ్ అంతేకాకుండా ఒక ఎంటర్ప్రీనర్. ఎందుకు ఆలస్యం, బ్రోతో మాట్లాడదాం. హలో బ్రో. యా హాయ్. అంటే నేను చాలామందిని చూసి అమీర్పేటకు వచ్చి చాలా మంత్స్ వాళ్ళు కోచింగ్ తీసుకొని అక్కడ చిన్న చిన్న పీజీస్లో ఉండి చాలా సఫర్ అయినా కూడా 6-7 months తర్వాత కూడా జాబ్ రాదు. మీరు చూసిన వాళ్ళలో ఎవరైనా జాబ్ వచ్చి ఇలా సక్సెస్ స్టోరీ ఏమైనా ఉందా స్టూడెంట్? యా, స్టూడెంట్ సక్సెస్ స్టోరీ అంటే నేను చెప్తాను. వన్ ఆఫ్ మై స్టూడెంట్, షీ జాయిన్ ఇన్ ఏప్రిల్లో జాయిన్ అవుతాను. తన నేమ్ వచ్చేసి మొనాలిసా. మొనాలిసా అనే అమ్మాయి వచ్చింది. సార్ నేను కోర్స్ నేర్చుకుందామని వచ్చింది నా దగ్గరికి. షీ రీచ్ మీ. నేను చెప్పాను యూ కెన్ లర్న్ సమ్ కోర్స్, ఒకటి సజెస్ట్ చేశాను, లైక్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకోమని చెప్పాను. తను ఆల్రెడీ ఇలానే వేరే దగ్గర సజెషన్ తీసుకొని డేటా అనలిటిక్స్ ఏదో నేర్చుకున్నారు. తను నేర్చుకొని వచ్చింది. సార్ నేను ఇలానే వేరే దగ్గరికి వెళ్ళాను, అక్కడ డేటా అనలిస్ట్ నేర్చుకోమని చెప్పారు, అని నేర్చుకున్నాను, ఇప్పుడు జాబ్ లేదు. మీరు ఇప్పుడు డేటా ఇంజనీరింగ్ నేర్చుకోమంటున్నారు, నేర్చుకుంటాను, మళ్ళీ జాబ్ రాదు. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ అని చెప్పింది. నేను సింపుల్గా ఒక రెజ్యూమ్ ఇచ్చాను తనకి. అమ్మాయి రెజ్యూమ్ తీసుకెళ్ళి నువ్వు నౌకరీలో లింక్డ్ఇన్లో అప్డేట్ చేసుకో. నీకు కాల్స్ వస్తున్నాయా, నాకు కాల్ చేయి. కాల్స్ రావట్లేదా, కాల్ చేయకు. 1 week టైం ఇచ్చాను. తను మండే వచ్చింది, నెక్స్ట్ మండే వరకు నాకు కాల్ చేయని చెప్పాను. ఓకే అని చెప్పి తను రెజ్యూమ్ అప్డేట్ చేసుకుంది. ఒక 5 calls వచ్చాయి, ఇంటర్వ్యూ కాల్స్. తను నమ్మింది. నెక్స్ట్ మళ్ళీ మండే రోజు మళ్ళీ కాల్ చేసింది. సార్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ ఉంది, ఐ వాంట్ జాయిన్ ఇమీడియట్లీ. బ్యాచ్లో జాయిన్ అయింది. 2 months కోర్స్, యాక్చువల్లీ 60 days కోర్స్. 3 months తను గైడెన్స్ అనేది తీసుకుంది, బాగా నేర్చుకుంది. నేర్చుకున్న తర్వాత నా దగ్గరికి మళ్ళీ వచ్చింది. సార్ నా కోర్స్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? చాలా మందికి నెక్స్ట్ ఏం చేయాలనేది తెలియదు, అక్కడ స్టక్ అవుతుంటారు. నేను తనకి కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్ బండిల్ ఇవ్వడము, తర్వాత కొన్ని రెజ్యూమ్స్ ఇవ్వడము, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడము, కొన్ని వీడియోస్, ఇంకా ఇన్ డెప్త్ రియల్ టైమ్ నాలెడ్జ్ ఉన్న వీడియోస్ కొన్ని షేర్ చేయడం చేశాను. ఒక 100 వీడియోస్ ఏమో ఇచ్చాను, 120 నియర్ బై. ఈ వీడియోస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత నా దగ్గరికి రా అని చెప్పాను. షీ వెంట్ అండ్ ఆఫ్టర్ 12 to 15 days షీ కంప్లీటెడ్ ఆల్ ద వీడియోస్ అండ్ కేమ్ బ్యాక్ టు మీ. సార్ యాజ్ యూ సైడ్, నేను కోర్స్ కంప్లీట్ చేశాను, వీడియోస్ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏమని చెప్పానంటే, తనకు కొంచెం కమ్యూనికేషన్ కొంచెం ల్యాగ్ ఉంది. సో కమ్యూనికేషన్ ల్యాగ్ ఉంది వల్ల, నీ కమ్యూనికేషన్ కొంచెం ల్యాగ్ ఉంది కాబట్టి నీకు 12th to 15th ఇంటర్వ్యూలో జాబ్ వస్తుంది. సో అప్పటి వరకు నువ్వు నెవర్ గివ్ అప్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయు. ఒక్కొక్క ఇంటర్వ్యూలో నువ్వు ఏం ఆన్సర్ చెప్పావు, వాళ్ళు ఏం అడిగారు, సో నువ్వు చెప్పిన ఆన్సర్ నోట్ చేసుకో, వాళ్ళు అడిగిన క్వశ్చన్ని ఎక్సెల్లో మెయింటైన్ చేయి. తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూకి నువ్వు కరెక్ట్గా చెప్పినావు లేదా సార్ట్అవుట్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు. అట్లా 1, 2, 3, 4, 5 అలా ప్రతి ఇంటర్వ్యూకి టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ సీరియస్లీ. ఎగ్జాక్ట్లీ తను రీసెంట్లీ ఎస్టర్డే ఓన్లీ షీ గాట్ జాబ్. షీ గాట్ ప్లేస్డ్ విత్ అసెంచర్. 16 LPA ప్యాకేజ్. 16 LPA ప్యాకేజ్ వచ్చింది. అండ్ ఇన్ఫోసిస్ నుంచి కూడా 20 LPA ప్యాకేజ్ క్లయింట్ రౌండ్ పైప్లైన్లో ఉందంట. సో షీ కాల్ మీ. సో సార్ మీరు చెప్పినట్టు నాకు 15th ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిందని చెప్పారు. సో మీరు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోటి ఏప్రిల్ నుంచి డిసెంబర్ అంటే లైక్ 7-8 months 9 months ఇట్ విల్ టేక్ టు గెట్ ద జాబ్. గుడ్ ప్యాకేజ్. 16 వచ్చింది, 20 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా చాలామంది స్టూడెంట్సే ఉన్నారు. సో మనం ప్రాపర్గా ఎలా స్టెప్ ఇన్ ఎలా అవుతామో, నువ్వు కోచింగ్ సెంటర్ చూస్ చేసుకున్నప్పుడు ఎంత క్యూరియస్గా వెళ్ళి నేను నేర్చుకుంటా అని చెప్పి అన్ని జాగ్రత్తగా హాస్టల్ వెతికినప్పుడు ఇదన్నీ చేసినప్పుడు ఉన్నప్పుడు నీకు స్టూడెంట్స్ ఎట్లా అంటే తొందరగా అయిపోవాలి, ఏదైనా తొందరగా వచ్చేయాలి. నాకు 100 రోజులు కాదు, 1 monthలో జాబ్ వచ్చేయాలి. ఎలా వస్తుంది? ఒక 6 months నువ్వు దాన్ని నేర్చుకొని 6 months తర్వాత దాన్ని ఎట్లా ప్రొడక్టివిటీగా ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద ఆలోచించాలి మీరు. ఒక డేటా అనలిస్టే కానీ, డేటా ఇంజనీర్ కానీ, డేటా సైంటిస్ట్ కానీ, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట టు సాల్వ్ ద థింగ్స్. ఇప్పుడు నువ్వు డేటా అనలిస్ట్ నేర్చుకుంటే నీకు ఐటీ జాబే రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైనా బయట కొంచెం ఫ్రీలాన్సింగ్ కూడా స్టార్ట్ చేయవచ్చు, చిన్న చిన్న ఇంటర్న్ లాగా కూడా ట్రై చేయవచ్చు. నాకు మంచి ప్యాకేజ్ కావాలి అన్న దాంట్లోనే ఉంటారు. కానీ సో నేను స్కిల్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుని కొద్దిగా ప్యాకేజ్ ఇంప్రూవ్ చేసుకున్నా అన్న మైండ్ సెట్ తోటి ఉంటే బెటర్ ఇప్పుడున్న మార్కెట్కి. సో ఇందాక మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అమ్మాయి తక్కువ ఉన్నాయన్నారు. బేసిక్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రావాలా కంపల్సరీ సాఫ్ట్వేర్ అవ్వాలంటే? ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రావాలి అంటే ఫర్ ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇప్పుడు దీనికి కూడా ఐ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక స్టూడెంట్ ఉన్నారు మన దగ్గర, లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాడు. ఒక 6 months బాగా నేర్చుకొని టెక్నికల్గా అంతా స్ట్రాంగ్ ఉన్నాడు. కానీ కమ్యూనికేషన్ కొంచెం యావరేజ్ ఉంది. బట్ ఒక 3-4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. తను అటెండ్ అయిన తర్వాత
హీ గాట్ రిజెక్టెడ్ ఫ్రమ్ దోస్ ఇంటర్వ్యూస్. ఓ సార్ నాకు జాబ్ అనేది వస్తుందా లేదా అనే డౌట్ ఉంది, ఎందుకంటే నాకు టెక్నికల్గా నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ నాకు కమ్యూనికేషన్ అనేది కొంచెం వీక్ అనిపిస్తుంది సార్ అని చెప్పాడు. నేను అన్నాను జస్ట్ కమ్యూనికేషన్ అంటే నీకు మొత్తం పర్ఫెక్ట్గా నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఫారినర్ ఇంగ్లీష్ లాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అది నువ్వు చెప్పగలిగితే చాలు, అంత ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. ఏ ఇంటర్వ్యూస్లో అయినా కానీ నువ్వు ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాన్ని క్లియర్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవు, అవతల వ్యక్తికి నువ్వు మాట్లాడేది అర్థం కావాలి. ఆ కాన్ఫిడెంట్తో చెప్పమంటే కొంచెం దాని మీద వర్కౌట్ చేశాడు. ఒక 1 month 45 days ఈ గాట్ జాబ్. ఇప్పుడు 4 LPAతో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మంచిగా ఈజ్ గెటింగ్ లైక్ 6 LPA. మొన్న రీసెంట్లీ హైక్ కూడా వచ్చిందంట. ఓకే. సో ఇన్ కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మన కమ్యూనికేషన్ ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ అవసరం లేదు టు గెట్ ద జాబ్, బట్ మేనేజబుల్ కమ్యూనికేషన్ అయితే అవసరం టు గెట్ ఇన్ టు ద జాబ్. ఆఫ్టర్ గెటింగ్ జాబ్ నాకు ఎట్లాగో జాబ్ వచ్చింది అని చెప్పి నువ్వు సైలెంట్గా ఉండొద్దు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే స్టాండప్ కాల్స్ ఉంటాయి. డైలీ నువ్వు ఏం వర్క్ చేసినా వర్క్ స్టేటస్ అనేది చెప్పాల్సి ఉంటుంది. అక్కడ కంపెనీస్లో ఏదో మన ఊళ్ళో లేకపోతే మన సైడ్ వాళ్ళే అందరూ ఉండరు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. ఓకే. లైక్ కర్ణాటక కానీ తమిళనాడు కానీ చెన్నై నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు, అందరు టీం ఉంటారు కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి అక్కడ. సో ఆటోమేటిక్గా నువ్వు మాట్లాడుతుంటే అది ఇంప్రూవ్ అవుతుంది. సో నువ్వు కొంచెం నేర్చుకోవడానికి కూడా ఫోకస్ చేయాలి. టు గెట్ ద జాబ్ నో నీడ్ ఆఫ్ ఫ్లూయెంట్ కమ్యూనికేషన్, బట్ మేనేజబుల్ కమ్యూనికేషన్తో నీకు జాబ్ వస్తుంది ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ ద స్కిల్స్. ఓకే. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత 4-5 years ఆఫ్టర్ యూ గెటింగ్ ట్రైనింగ్ లైక్ ఇన్ కంపెనీ, ఒక 3+ years తర్వాత నువ్వు క్లయింట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, క్లయింట్స్ అనేవాళ్ళు US, UK, ఆస్ట్రేలియా, కెనడా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడాలంటే ఆబ్వియస్లీ నీకు కొంచెం ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ అనేది కావాలి. అది నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం దాని మీద వర్కౌట్ చేసి డే బై డే ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే ఇట్ విల్ బి ఈజీ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్. ఓకే. అంటే వచ్చిన తర్వాత ఈ లే ఆఫ్స్ అన్ని మనం చూస్తున్నాం. అండ్ సాఫ్ట్వేర్ ఎలా ఉండబోతుంది? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కానీ లేకపోతే బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. అండ్ జాబ్ లే ఆఫ్స్ అయిన వాళ్ళు కానీ అండ్ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే అరే నెక్స్ట్ మనమేనేమో ఇట్లా సఫర్ అవ్వాల్సి వస్తుందేమో అన్న థాట్లో ఉన్నారు. వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏ వస్తుంది అని చాలామంది భయపడుతున్నారు. ఫస్ట్ నేను ఒక చిన్న టిప్ అనేది ఇస్తాను స్టూడెంట్స్కి, అప్కమింగ్ స్టూడెంట్స్కి. ఈజీ టిప్ అది. ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు భయపడద్దండి. ఫస్ట్ థింగ్, ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఆలోచించాలి. ఓకే. ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం, మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం తీసుకోండి, నేను కూడా అంతే చేస్తాను, మీరు కూడా అంతే చేయండి. సాఫ్ట్వేర్ కానీ ఏదైనా చిన్న ప్రాబ్లమే కానీ ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ని నువ్వు క్లియర్గా ఆ పేపర్ మీద రాయగలగాలి. అప్పుడు నువ్వు రాయగలిగితే దాని సొల్యూషన్ కూడా ఆటోమేటిక్గా నువ్వే ఫిగర్ అవుట్ చేయవచ్చు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. వస్తుందని చాలా మంది భయపడుతున్నారు. ఇంతకుముందు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎక్సెల్ వచ్చినప్పుడు కూడా అంతే అన్నారు. ఎక్సెల్ వస్తుంది, జాబులు రావుగా, జాబులన్నీ పోతాయి అనే ఒక వేవ్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఎక్సెల్ వచ్చిన తర్వాత ఏమైంది, చాలా అకౌంటెంట్ జాబ్స్ చాలా ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎట్లా అంటే మనకు రిపిటేటివ్ టాస్క్ లైక్ డేటా ఎంట్రీ కానీ, చిన్న మాన్యువల్ టెస్టింగ్ చేసేవాళ్ళు కానీ, అసలు బ్రెయిన్తో సంబంధం లేకుండా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి జాబ్స్కి కొంచెం రిస్క్ ఉంది. కొంచెం మీరు క్రియేటివ్గా ఆలోచించగలిగితే ఏఐ కెన్ నాట్ రిప్లేస్ యూ. ఏఐ ఇంకా కొన్ని కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఏఐ వేవ్ అనేది వచ్చింది, ఎవ్రీవన్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. బట్ ఆ కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుంటుంది. ఏఐ ఇంజనీర్ కానీ లేకపోతే ప్రాంప్ట్ ఇంజనీర్ కానీ ఇలాంటి చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆ ఏఐని మనం వాడగలిగే స్కిల్ అనేది మనం అప్డేట్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ టు యూ. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అప్కమింగ్ 10 years అనేది ఏఐతో కలిసి మనం పనిచేయాల్సిన రోజులు వచ్చినాయి. సో ఆబ్వియస్లీ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. దాని తగ్గట్టు మనం అప్స్కిల్ అవ్వాలి. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక 10 years బ్యాక్ ఒక మాన్యువల్ టెస్టింగ్లో ఒక స్టూడెంట్, ఒక ఎంప్లాయ్ జాయిన్ అయ్యాడు అనుకోండి. ఈ 10 yearsలో నేను మాన్యువల్ టెస్టింగ్లని చేస్తున్నా అంటే వాళ్ళ ఫ్రెండ్సే ఉన్నారు. ఒక 4 friends ఆర్ దేర్. 4 friends ఉన్నారు. మాన్యువల్ టెస్టింగ్లో 10 years బ్యాక్ జాయిన్ అయ్యారు విత్ 3 LPA ప్యాకేజ్. ఆఫ్టర్ 10 years ఆల్ ఆర్ గెటింగ్ 15 LPA. బట్ ఒక ఫ్రెండ్ ఏం చేశాడు, కొంచెం అప్స్కిల్ అయ్యాడు, ఆటోమేషన్ నేర్చుకున్నాడు, క్లౌడ్ ఇంజనీర్ చేశాడు, సర్టిఫికేషన్ చేసుకున్నాడు, ఆయన జాబ్ సేఫ్ ఉంటుంది. కంపెనీ ఇప్పుడు లే ఆఫ్ చేయాలనిపిస్తే ఎవరైతే అప్స్కిల్ కాకుండా అక్కడనే ఉంటారో వాళ్ళని లే ఆఫ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జావా గురించి ఒక 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు? జావా ఈజ్ ఎన్ ఓషియన్. .NET ఈజ్ ట్రిక్కీ. డేటా సైన్స్ లైక్ స్టాటిస్టిక్స్. జావా full stack means tough to understand. Okay. Python easy to learn. Cyber security, be aware of that. Data analyst, visualization. Business analyst, vision. So ఇట్లుంటాయి మొత్తం.
అంటే ఏది టఫ్ అంటారు వీటన్నిటిలో? టఫ్ అని ఏం లేదండి. ఇప్పుడు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు స్టూడెంట్ ఐఐటి నుంచి వచ్చాడు, హీ వాంట్ టు లెర్న్ సంథింగ్ లైక్ జెన్ఏ నేర్చుకుందాం అనుకున్నాడు, ఈజీగా నేర్చుకుంటాడు. ఓకే. డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చారు, వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు, ఐడియా లేదు అనుకుంటే వాళ్ళు డేటా అనలిటిక్స్ నేర్చుకుంటారు. ఓకే, వన్ వర్డ్ అబౌట్ ఏఐ. ఏఐ అంటే ఫ్యూచర్. ఓకే, జస్ట్ వన్ వర్డ్ అబౌట్ అమీర్పేట్. ఇట్స్ లైక్ హోప్ టు స్టూడెంట్, హోప్ టు ఇన్స్టిట్యూట్స్, హోప్ టు కంపెనీస్. ఇట్స్ అమీర్పేట్. ఓకే, ఫైనల్గా స్టూడెంట్స్కి ఏమైనా ఒక చిన్న టిప్ ఇవ్వమంటే ఏం చెప్తారు? స్టూడెంట్స్కి టిప్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆల్రెడీ చాలా ప్రెషర్తో స్కూల్లో జాయిన్ అవుతారు, స్కూలింగ్ కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం స్కూల్ పిల్లలకి ఎట్లా ప్రెషర్ ఉంటుంది అనేది. 10th ఎగ్జామ్స్ అని చాలా ప్రెషర్లో ఉంటారు. ఆఫ్టర్ దట్ దే విల్ గో టు ఇంటర్మీడియట్లో కూడా అదే మోడరేట్ ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతారో దే విల్ గెట్ లిటిల్ ఫ్రీడమ్. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ సైడ్ నుంచి కూడా మా కొడుకు ఏదో ఇంజనీరింగ్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా అంత ప్రెషర్ పెట్టారు. ఓకే, ఇట్స్ గుడ్ థింగ్, ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోకుండా ఓకే 1 to 3 years ఈజ్ ఫైన్, 3rd year వరకు ఫైన్. ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు మనం చూజ్ అ బెటర్ ప్రాజెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఓన్గా ప్రాజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చిన్న ప్రాబ్లమ్స్ ఒక టీమ్తో ఫామ్ అయ్యి ఒక చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫైనల్ ఇయర్లో ఎంజాయ్ చేసే టైం కాదు అది, ఫైనల్ ఇయర్లో నేర్చుకునే టైం. ఓకే, ఫైనల్ ఇయర్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే టైంని, సో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ ఫర్ అప్కమింగ్ 20 years. సో కాలేజెస్కి ఏం టిప్ ఇస్తారు మరి? కాలేజెస్కి ఏం టిప్ ఇస్తామంటే కాలేజెస్ సైడ్ నుంచి కూడా మా సైడ్ నుంచి కొంచెం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం సిలబస్ని ఫైనల్ ఇయర్ వాళ్ళకి కొంచెం అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళు కూడా నేర్చుకుంటా అంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడం, లైక్ వర్క్షాప్స్, వెబినార్స్ కాలేజెస్లోనే కండక్ట్ చేపించడం. స్టూడెంట్ ఏదైనా నేర్చుకున్నా అన్న కొంచెం దానికి అటెండెన్స్ లిమిటేషన్ అది పెట్టకుండా కొంచెం ఇఫ్ దే వాంట్ టు లెర్న్ జనరల్ వాళ్ళకి కొంచెం అప్డేటెడ్ కరికులం నేర్చుకోవడానికి కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఓకే, సో కంపెనీస్కి ఏం టిప్ ఇస్తారు? కంపెనీస్కి ఏం టిప్ ఇస్తామంటే చాలామంది జాబ్ లే ఆఫ్ అయిపోయిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, జాబ్ పోయింది ఏం నేర్చుకోవాలని. కంపెనీ అనేవాళ్ళు కొంచెం ఎంప్లాయీని తీసే ముందు ఐ నో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ టు ఫైర్ అన్ ఎంప్లాయీ, బట్ ఒక చిన్న వాడిని తీసేసే ముందు వాళ్ళని ఏమన్నా నేర్పిస్తే ఏమన్నా చేయగలుగుతాడో వర్క్ అనే పాయింట్ ఉంటే ట్రై టు గివ్ దెమ్ ఏ ఛాన్స్, ఏ సింగిల్ ఛాన్స్, సో దట్ వాళ్ళు నేర్చుకొని వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ ఒక ఎంప్లాయీ 5 years నుంచి వర్క్ చేస్తున్నాడు మీ కంపెనీలో అంటే డోంట్ ట్రై టు ఫైర్ హిమ్. కొత్త ఎంప్లాయీ వచ్చినా ఈ కాంట్ మెయింటైన్ దట్ మచ్ రియలబిలిటీ. జస్ట్ వాళ్ళని అప్స్కిల్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి, సో దట్ దే విల్ ఓన్లీ డూ ద బెస్ట్ వర్క్ టు యూ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.